తెలంగాణలో సంచలనం సృష్టించిన టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. నవంబర్ 2023లో 15 రోజుల పాటు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి టెలిఫోన్ ట్యాప్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా ఇంద్రసేనారెడ్డి పిఏను అధికారులు విచారించిన సమయంలో ఈ విషయం బయటపడింది. ఇంద్రసేనారెడ్డికి సంబంధించిన అన్ని వ్యవహారాలను పిఏ చూసుకున్న నేపథ్యంలో ఆయన్ను ఇందులో సాక్షిగా పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ వ్యవహారానికి సంబంధించి గతంలో ఇంద్రసేనారెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గవర్నర్ గా ఉన్న సమయంలో ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాప్ చేయడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి అనే దానిపై పూర్తి స్థాయిలో విచారణ జరపనున్నారు. ప్రస్తుతం ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్ గా ఉన్నారు. దీనిపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ శ్రీనివాస్. తెలంగాణలోని మరోసారి ఫోన్ ట్యాపింగ్ ఒకసారి రచ్చగా మారినటువంటి పరిస్థితి. గతంలో చూసినట్లయితే ఫోన్ ట్యాపింగ్ కేసు విషయాల్ని పరిగణలోకి తీసుకున్నటువంటి అనేక ఇబ్బందులు పెట్టినటువంటి ప్రభుత్వ అధికారులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి మరికొంతమంది అధికారులను కూడా గతంలో అనేక కేసులు కూడా పెట్టినటువంటి పరిస్థితి. అదే విధంగా కొనసాగుతున్న క్రమంలో కూడా ఒక్కసారిగా పోలీస్ ట్యాప్ కేసులోని అనేక ఉన్నతాధికారులు కూడా వెలుగులోకి రావడం జరిగింది. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు కూడా దర్యాప్తు కూడా కొనసాగించారు. ఇదే విషయానికి సంబంధించి గతంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ విషయాలు కాకుండా జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు సంబంధించిన నిఘా వర్గాలు సంబంధించిన నివేదికను కూడా ప్రభుత్వ ఉన్నతాధికారులకు సమర్పించడం జరుగుతుంది. దీనిపై కూడా సమగ్ర విచారణ చేయాలనేది కూడా గతంలో చెప్పిన మాదిరిగానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయాల గురించి గతంలో జరిగినటువంటి అనేక కోణాలలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరు ఉన్నారు, దీనికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఎవరు, వారికి నోటీసులు కూడా జారీ చేశారు, ఏ పద్ధతిలో ఫోన్ ట్యాపింగ్ చేశారు, దీనికి సంబంధించిన విషయాలు ఏమిటనేది ఒక కోణం నుంచి దర్యాప్తు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. రైట్, థాంక్యూ శ్రీనివాస్.